చాలేటట్టు మేము కార్యకర్తగా పనిచేసి మండలంలో మొత్తం ప్రతి విలేజ్ తిరిగి మనోరాబాద్ మండలం నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క విలేజ్ తిరిగినాం మేము 10-15 కార్లు పెట్టుకొని కాంగ్రెస్ గెలవడానికి బాగా కృషి చేసి ఆయనను ఇది చేసినాం. ఎక్కడ పోతే కుండపాక పోవాలంటే మనోరాబాద్లోనే రావాలి. అశ్రద్ధతోటే ఆ 10,000 ఓట్లు తక్కువ పడ్డాయి. ఒక బీసీ బిడ్డ గెలవాలని చాలా కృషి చేసాం మేము. కానీ ఎక్కడ నువ్వు కొంతలో లేని సమాధానం చెప్పుకుంటా ఎవరికి ఇది చేయకుండా ఆయన గెలుస్తాడా అని ప్రతి ఒక్క ఎలక్షన్లో నీ సమాధానమే ముందుకు వచ్చింది. కానీ నువ్వు ఎప్పుడు కలిసి తీరుగా పార్టీ గెలుపు గురించి నర్సారెడ్డి ఏనాడు పనిచేయలేదు. ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉన్నది. నర్సారెడ్డి ఏడ మాట్లాడినా, గజ్వేల్లో మాట్లాడినా, కాంగ్రెస్ పెద్దల ముందు మాట్లాడినా దానికి వచ్చి జవాబు చెప్పడానికి నేనున్నా. 10 నెలలు పోయినావు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్. కానీ ఏ కార్యకర్త మేము ఎక్కడ కదలలేదు. మళ్ళీ నేను నెంబడేసుకొని పార్టీ గుర్తించాలని చెప్పి నేను నెంబడేసుకొని మనోరాబాద్ మండల్లో గడప గడపకు తిరిగిన నేను నెంబడేసుకొని 15 రోజులు నా సొంత ఖర్చులు పెట్టి ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ చేసిండు. నీ దమ్ముంటే నువ్వు గజ్వేల్ వేయమని చెప్పిండు. నర్సారెడ్డిని చూసి కాదు, మా కార్యకర్తల కృషి, ప్రజల స్పందన చూసి ఆ రోజులు మర్చిపోయినావు. నర్సారెడ్డి గుర్తుంచుకో. ఒక్కసారి తిరిగి దాన్ని నేను ఏం చేసినా, ఏ కార్యకర్త నాకు ఏం చేసిండో అనేది తిరిగి చూసుకో. నేను భయపడేటోడిని కాదు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా కానీ ఎక్కడ కదలలేదు. మేము ఎప్పుడు హరీష్ రావు మీటింగ్కి వచ్చినా మేము పోలీస్ స్టేషన్ వాళ్ళ కానీ ఎప్పుడు కూడా మేము ఇది కాలేదు. ఆ రోజు కూడా మీరు ఎట్లా రారు పార్టీల కానీ మనం టైడ్ చేసినా మేము టీఆర్ఎస్లో పోలేదు. మేమున్నాం అందులోనే కాంగ్రెస్లో. నాకు ఏ పదవి వద్దని చెప్పిన నేను నర్సారెడ్డికి, నేను దేనికి పోటీ చేయాలని చెప్పిన కార్యకర్త చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇయ్యన్నా నాకు వద్దని చెప్పిన. లేదు భాస్కర్ రెడ్డి అంటోడు చాలా సీనియర్, ఆయనకి తొక్కాలంటే నువ్వు ఉండాలని చెప్పి నన్ను మార్కెట్ కమిటీకి తయారు చేసినావు. కాశీలో చెప్పినావు, నేను లేను. అవిశ్వాసంలో తూప్రాన్ మున్సిపల్లో కాశీకి పోతే కాశీలో చెప్పిన ఒక దేవుని దగ్గర నువ్వు ఇవాళ తూప్రాన్ వాళ్ళు ఉండు సాక్ష్యం. మళ్ళా నర్సన్న నీకు మార్కెట్ కమిటీ డిక్లేర్ చేసినాను. అన్న నేను ఏది వద్దని చెప్పినా, నేను ఎలక్షన్కు నిలబడానా, నామినేట్ పోస్ట్ వద్దు, పార్టీ బలోపేతం కావాలని చెప్పినా కానీ నాకు పదవి కావాలని నర్సారెడ్డితో ఎన్నో నేను ఇచ్చేయాలి చెప్పినాక, లేదు నువ్వు భాస్కర్ రెడ్డిని ఇచ్చేయాలంటే నువ్వు ఉండాలి అక్కడ తూప్రాన్లో 2 మేజర్ అవి నువ్వు చూసుకుంటావు కాబట్టే నేను నీకు ఇస్తున్నా. నేను వాళ్ళ పాప ఎంబడి నేను ఊరంతా తిరుగుతున్నా, అన్ని ఊళ్ళు పోలింగ్ బూతులు తిరుగుదామని. ఈరోజు నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు నువ్వు బీజేపీ కమ్ముడు పోయిందని చెప్పిండు. నా ఫోన్లో మాట్లాడినావు, వాడు ఇట్లా అంటుండు, వాడు బీజేపీ కమ్ముడు పోయినాను. ఈ రోజు వరకు మంది ఎంబడి ఉన్నారు, మరి బీజేపీకి ఎందుకు అమ్ముడు పోయినా అని చెప్తాను. నువ్వు అమ్ముడు పోకపోతే డైరెక్ట్ స్పీకర్ పెట్టి చెప్పిండ్రు, అన్నా నువ్వు పలానా దగ్గర అమ్ముడు పోయినావు అని చెప్పిండ్రు. మరి నువ్వు అదే తెల్లారు ఎందుకు చేయలేదు ప్రెస్ మీట్ అని చెప్తున్నా నేను. నువ్వు అమ్ముడు పోలే కదా, నువ్వు ఎందుకు చేయలే? ఇలా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నాశనం కావడానికి కారణం నువ్వు ఉన్న ఈ రోజులు కాంగ్రెస్ బాగుపడది గజ్వేల్లో. ఇలా నేను ఏ కేసుకు భయపడా, కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా నాతోటి అయినా సేవ చేస్తాను నేను. ఇలా నిన్ను చూసి రాలే పార్టీలకు, రేవంత్ అన్నను చూసి మేము కష్టపడుతున్నాం. రేవంత్ అన్నతోటి మేము చేసింది, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే మేము కష్టపడి తిరిగినాం. నువ్వు తిరగలే అన్నాడు. నీకు ఎందుకంటే నడుము నొప్పి ఉంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, నేను తిరగలే. మేము కష్టపడి తిరిగినాం జోడో యాత్ర కూడా. ప్రతి పనిని కూడా నిన్న ₹1 ఇబ్బంది లేకుండా మేము చేసినాం. ఎవరికి పెట్టినావు నువ్వు? నాది అమ్ముకున్న జోల పట్టుకొని తిరిగినా అని చెప్తున్నావు. ఇట్లా ఇక్కడ ఎవరికి పెట్టినావు? ఏ జోల పట్టుకొని ఏ కార్యకర్త పెట్టావు? ఒక కార్యకర్త చచ్చిపోతే ఇచ్చినవా ఎన్నన్నా 2,000? ఏ కార్యకర్త టక్కరాయి పోతే ఇచ్చినవా నువ్వు ఎక్కడన్నా? మేము చేసినాం. ఒక లీడర్గా ఉండి కార్యకర్త మంచి దావత్ అయినా పోవాలి, వాళ్ళ ఇంట్లో చెడైనా పోవాలి. మొన్న కాలకాలు వచ్చేసి ఒక కార్యకర్త తండ్రి చనిపోతే మా ఒక లీడర్కు చెప్పిందంట, అరే పెద్ద లీడర్ చనిపోతే చెప్పాలి కానీ చిన్న లీడర్ చనిపోతే నేను వస్తానని. అంటే నీకు ఒక లీడరు, ఒక కార్యకర్త అనే విలువ లేకుండా కూడా నీకు అయింది. పెద్ద లీడర్ చనిపోతే అంటే ఏ లీడర్ కావాలి? మళ్ళీ ఏ కేటగిరీ ఉన్న లీడర్ వస్తే నువ్వు వస్తావు ఊర్లకు.
ఎంపీటీసీ లెవెల్లో కావాలా, డిప్యూటీసీ లెవెల్లో కావాలా, సర్పంచ్ లెవెల్లో చూస్తావా? అదొకటి నువ్వు మెనూ పెట్టు. అయ్యాకి ఎంపీటీసీ చచ్చిపోయిండు మాజీ, లేకపోతే ఆయన అట్లా చచ్చిపోయిండు అని చెప్తే అట్లనే నీకు ఫోన్ చేస్తాం. ఇలా మతి ఇది చేసి మాట్లాడక నర్సన్న, నువ్వు అనుకుంటున్నావు కష్టపడ్డామని చెప్తున్నా. గజ్వేల్లో ఏడైనా నిలబడి చౌరస్తా మీద మాట్లాడతా నేను ఒప్పందని చెప్తున్నా. నేను పార్టీకి తప్పు చేయలే, నీకు తప్పు చేయలే. నువ్వు పార్టీకి మోసం చేసినావు. నువ్వు పోవటు అని చెప్తున్నా. ఏడ నిలబడి మాట్లాడమంటే మాట్లాడతా. మీడియా ముందర చెప్తున్నా. గజ్వేల్లో ఇందిరాగాంధీ చౌరస్తా కూర్చుందామా, అంబేద్కర్ చౌరస్తా కూర్చుందామా? నేను ఒక్కనే వస్తా, నువ్వు నేను ప్రజల ముందర కూర్చుందా. నేను దానికి సిద్ధమని చెప్తున్నా. ప్రతి ఎక్కడ కూర్చుంటావా? పిసిసి మహేష్ అన్న దగ్గర కూర్చున్నా నేను వస్తా. ప్రతి దగ్గరికి నేను వస్తా అని చెప్తున్నా. నేను తప్పు చేయలే, పార్టీకి మోసం చేయలే, అమ్ముడు పోలే. రేవంత్ అన్న నాయకత్వంలో కసిగా పనిచేసినాం మేము. ఓటుకు చేసినాం మేము. ఇలా నీలం మాధవకు ఎంత శ్రమత ఓడవాలి అని 10,000 ఓట్లు శ్రమ గాంధీ రాలే కదా. ఆయన కూడా మాకు అంతా సపోర్ట్ చేసింది ఎంపీగా. ఇలా పక్కకు మైనంపల్లి అని ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త ఎంత ఓత అంత ఉత్సాహంగా మాకు పనిచేస్తున్నాడు. సిద్దిపేట పోదామే మైనంపల్లి ఎంబడి. ఎవరి గురించి పోతున్నాడు? మైనంపల్లి సిద్దిపేట కాంగ్రెస్ కాపాడుకోవడానికి పోతున్నాడు. మీరు ఎట్లా పోతారు? కాంగ్రెస్ పార్టీకి పోతున్నాం మేము, ఇంకో పార్టీకి పోతలేము కదా. కాంగ్రెస్ గురించే కదా సిద్దిపేట ఉంటాడేది. మేము నీలాగా ఇంకా వండుకొని చేస్తే రాజకీయం కాదు కదా. నువ్వు అనుకుంటుండొచ్చు రాజకీయంగా నేను నెంబర్ నేను అన్నాను. రాజకీయం నేర్చుకుంటే ఎవరికైనా వస్తుందన్న. ఇప్పుడు పంతులే చదువు చెప్పాలి కానీ పంతుల దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా పంతులే అవుతారు కదా, చదువు చెప్పిన వాళ్ళు అవుతారు కదా. లెక్చరర్ కాదా చదువుకున్న వాళ్ళు? నాకు ఇప్పుడు కూడా వద్దు, మార్కెట్ కమిటీ కాదు, నేను ఒక ఎంపీటీసీనయ్యా, సర్పంచ్నయ్యా, ఏదయ్యా అని చెప్పిన. లేదు మళ్ళా నువ్వు ఉండు, భాస్కర్ గారిని తొక్కాలంటే నువ్వు ఉండాలని చెప్పి నన్ను తయారు చేసి ఇస్తా అని చెప్పి, లేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మధ్యలో ఈయనకు ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడనే వర్గాల మండలంలో ఉంటాడు. వచ్చి లేదు అన్న బాగా ఇబ్బందులు ఉన్నాడు, ఎట్లా చేయాలంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు, మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఇచ్చేటట్టయితే నేను లేదు, నా దగ్గర ఇక్కడ భూమి ఉంది చేసుకోమని అని చెప్పి ఇక్కడ భూమి చేసిన నేను నర్సారెడ్డి. ఇక్కడ భూమి చేసి రోజు ఇయ్యాల రేపు వస్తుంది. ఏడాది దగ్గరకు వచ్చేసింది. అందరినీ కలిసిన అన్నంత నేను పార్టీ ఖర్చు పెట్టినా 30 లక్షలు పెట్టిన లెక్కతో సహా ఉంది. నీ ఎలక్షన్లో ఏ విలేజ్లో ఏ మండలం వంచకపోయినా నీ ఓటు గురించి నేను డబ్బులు పంచి నేను క్యాన్వసింగ్ చేసిన. నీదమ్మదన్న ఎలక్షన్ అప్పుడు అన్ని మండలాలకు పైసలు ఇచ్చిన, నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి నేను ఖర్చు పెట్టుకొని చేసిన. ఇవాళ నీలమ్మది కూడా తెలుసు నేను ఏం చేసిన అనేది. అందరికీ ర్యాలీ పైసలు ఇచ్చినావు కానీ నేను తీసుకోలే. ఏ రోజు కూడా నేను ₹1 నీ దగ్గరికి తీసుకోలేదు. సీఎం గారు దళిత ఆత్మగౌరవ సభ పెడితే గజ్వేల్లో 6.5 లక్షలు ఖర్చు పెట్టినాను. పబ్లిక్ రావాలి, లేకపోతే ఇబ్బంది అయితే సీఎం గారు వస్తుందని చెప్పి. ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జి నిన్న మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు వస్తే కాళ్ళకల్లో ఇప్పుడున్న సీఎం రేవంత్ గారు ప్లస్ ఆమె కూడా మా కాళ్ళకల్లో పర్యటన చేస్తే చాలా పెద్ద ఎత్తున చేసినాను. ₹1 కూడా ఏనన్నారు సరిగ్గా అడిగాను. కుండపాక పోవాలంటే నీ దగ్గర ఒక కారు లేదు, ఇంటి దగ్గర 20 కార్లు తీసుకొని కుండపాక తిరిగిన. SBI బ్యాంకు దగ్గర ధర్నా చేయాలి సిద్దిపేటలో, ఎవరు లేరు. 10 కార్లు తీసుకొని నేను వచ్చి ధర్నా చేస్తే సిద్దిపేటలో ప్రతి ఒక్క రూపాయి కార్యకర్తల స్వార్థంతో నువ్వు ఇవాళ ఇది చేస్తున్నావు తప్ప కానీ నువ్వు ఇది చేసింది ఏం లేదు. మొన్న బిడ్డ ఎలక్షన్ అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, అన్న ఏంటి చెప్పు, 50 కావాలి అన్న, నీకు దండం పెడతా, ఇక నేను ఇచ్చింది ఎక్కడ అయిపోయింది, ఇక నేను చేసిన శ్రమ అయిపోయింది, 30-40 లక్షలు అందులో పెట్టుకున్నా, నాతోటి కాదన్నా అని చెప్తే లేదు ఏదన్నా చూడంటే మళ్ళీ కూడా 20 లక్షలు ఇచ్చిన. ఇంకా 3 రోజులు ఎలక్షన్ల ముందు వాళ్ళ పాపది. ప్రతి దానికి కూడా నేను ఒక్కరు చేయలే, ప్రతి దానికి కూడా ఒక సాక్ష్యం ఉన్నారు. నువ్వు ఏడా మాట్లాడినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను కష్టపడినా నా చెమట ఓడిపించి నిన్ను ముందుకు నడిపించిన. నేను ఒక్కరోజు 15 రోజులు కాలాకాలు గడప తిరిగితే ఒక్క నయా పైసా నువ్వు ఖర్చు పెట్టినావా? ఒక కార్యకర్త ఛాయ్ ఆపినావా? ఎన్నడన్నా నువ్వు పార్టీ గురించి ఎన్నడు చేసినావు? ఏ రోజైనా నువ్వు అప్పుడే పోయినావు. నీకు ఇయ్యాల
1,60,00,000 ఇచ్చి ఇవ్వాలి నాకు మార్కెట్ కమిటీ అని చెప్పి ఇవ్వాలి ఇంకొంటే చెప్తున్నా. నోరుకు సిగ్గు ఉండాలి నీకు. డబ్బులు తీసుకుంటే అప్పుడు తెలియదా ఎందుకు ఇవ్వాలని? నీ వెనక తిరుగుడే ఎక్కువ మేము, కానీ నిన్ను చూసి తిరగలే. పార్టీ ఆ రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని కోరికతో తిరిగినాం. ఎన్నాడు మొన్న చెప్తుండే ఒక దగ్గర, నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారన్న ఖరారుకర్తలు పెట్టుకొని నీకు ఇవ్వాలి. ఎక్కడ నువ్వు డీసీసీ ఎక్కడ? 9 నెలలు దిగకపోతే మేము చేసినాం కార్యక్రమాలు, ఫోన్లు లేపినాం. ఏడని నేను ఒక్క తప్పు చేసా నాకు మార్కెట్ కమిటీ ఇయ్యకు, ఏ తప్పు చేసినా నాకు ఇయ్యకని చెప్తున్నా. పార్టీ గురించి ఎక్కడ నువ్వు అనుకుంటున్నావు తప్పులు చేసినా కొద్దీ ఆదిస్థానమో నన్ను ఒప్పుకుంటూనే ఉంటుంది, నన్ను చేస్తూనే ఉంటుందని. ఇప్పుడు ఒక్కడు ముడిపడుతున్నాడు సార్. నాకు అందరు అట్లా ఉండదు, ఒక్కడే చేస్తాడు. ఏది చేసినా అందరు చేయరు. ఈరోజు కూడా చెప్తున్నా, నా తప్పు ఉంటే గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నన్ను నిలబెట్టి, అరే గాస్తా నీ తప్పు ఉంది, నీ మార్కెట్ కమిటీ ఇస్తలేవని చెప్పు, నేను నీ కాలు మొక్కి పోతా. నేను తప్పు చేయలే, పార్టీకి నా శ్రమ మొత్తం పెట్టినా, నీ 1,50,00,000 ఇచ్చిన. నేను ఎక్కడ ప్రూఫ్ ఏంది అన్నీ ఉన్నాయి. నేను ప్రూఫ్లు ఏంది కూడా మీడియా ముందట ఒకటి మాట్లాడతాను. నేను ప్రతి ఒక్క దానికి మళ్ళా వచ్చేసే 20 కార్లు తీసి ఎట్లా వస్తాయి? 20 కార్లు నువ్వు ఒక్క కారు తీసుకొని ఒక కార్యకర్త చచ్చిపోతే టైం దొరుకుతలేదు. 20 కార్లు తీసుకుంటే 25 నూరు 100 మంది అందరు, నేను ఒక్కరిని, మాకేమో టైం ఉంది 100 మందికి ఒక్కరికి. కానీ నువ్వు ఒక్కరికి ఇట్లా వచ్చి చూసుకున్నావని శివాన్ అంటే నీకు టైం దొరుకుతలేదు. నువ్వు ఇక్కడ మేము కష్టపడ్డాం కాబట్టి ఇవాళ రేవంత్ అన్నని అడుగుతున్నాము, మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నాము, మా ఇన్ఛార్జి మంత్రిని అడుగుతున్నాము. మేము కష్టపడ్డామని. మేము ఏ తప్పు చేసినా మా దాంట్లో ఇవ్వరు. ఇప్పుడు మేము అడిగేటోళ్ళము, మాకు ఇయ్యకు, పదవి ఇయ్యకు. ఒక పెద్దల ముందట కూర్చున్నబెట్టు. ఇలా మైనపల్లి అన్న చెప్పిండు, మల్లన్న బాధ ఏందన్నా నువ్వు రా ఇంటికి రమ్మని చెప్పిండు. మళ్ళీ ఎందుకు వస్తలేవు? దసరా రోజు చెప్పిండు నీకు, మల్లన్న ఎందుకన్నా ఏదైనా ఉంటే మాట్లాడదాం దా, మల్లన్న దొరుకుని రమ్మని చెప్పిండు. ఎందుకు వస్తలేవు నువ్వు? నేను నీ చూస్తా ఏదో కేసులు చేస్తా అంటే నేను భయపడమనిచింది కాదు. నేను ఒక రైతు బిడ్డను, నా దగ్గర 100 కోట్లు ఏం లేదు, నా మీద కేసులు ఏం లేవు. నేను పొద్దుగాల మందుని అమ్ముతానా లేకపోతే అది అమ్ముతానా, నేను నన్ను ఏం చేయలేవు. నేను నీకంటే డేరు మనిషి. ఒక్కసారి నేను తెగిర్చిన, నన్ను ఇంత మోసం చేయాలా చేసినావు నువ్వు, ఇన్ని రకాల మోసం చేయాలా చేసినావు. ఒక 10,000 షర్టు కొనుక్కోనికి ఆలోచిస్తాం, 10,000 బట్టలు కొనుక్కోడానికి సంతం. లక్షలు ఇట్లా జరిగిన నీ ఎలక్షన్ గురించి. ఈరోజు నాకు ఇచ్చిన విలువ నువ్వు అదేనా అని అడుగుతున్నా నేను. నువ్వు అమ్ముడు పోతావు, ఎవరికి అమ్ముడు పోవు? కేసీఆర్ అమ్ముడు పోలేదా? బీజేపీకి అమ్ముడు పోయినామని నీకు ఫోన్ చేసి నీకు మాట్లాడేయక నువ్వు దాన్ని నిరూపించుకోలేదని చెప్తున్నా నేను. ఇంకా దానికంటే యువతలో కోవటి ఇవ్వడు కోవట్టు ఇప్పుడు మేము కోవట్లం కాదు. మేము కోవట్లం అయితే గజ్వేల్ ఇది ఉండకపోతుండే. మేము ఒక ధైర్యంగా, ఒక సాహసంగా పార్టీ కట్టుబడితోటి మేమున్నాం. నువ్వు లేవని ఇవాళ కూడా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలమే ఉన్నాం మేము. ఒక ఇదిగా మండల నువ్వు లేవని చెప్తున్నా. దేనికి లేవన్న సమాధానం చెప్పమన్నా చెప్తా నేను. నువ్వు ఏడొస్తావోరా, గజ్వేల్ చివరస్తలైనా సరే, ఏడైనా సరే నేను రెడీ. నాకు ఎవ్వరు అవసరం లేదు. నేను తప్పు చేయలే కాబట్టి నేను భయపడా. ఏ పెద్ద మనిషి దగ్గర పిలిచినా నేను వస్తా. లేదు అని చెప్పి నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఊరుకోని. ఈ రోజు స్టార్టింగ్ అయింది నర్సారెడ్డి, నాది ఏం చేస్తావు? నాకు న్యాయం చేయి. నా డబ్బులు ఇస్తావా, నాకు పదవి ఇస్తావా? తీసుకొని ఇంటికాడ కూర్చుంటే కాదు. నేను తీర్థ కోపం వచ్చినా నట్లా తిట్టిండు, కానీ ఈ రోజు నీకు స్టార్ట్ అయింది. నాకు తెలుసు ఏంది. గజ్వేల్లో నువ్వు నేను కూర్చుందాం. 4 పెద్దలు లేరా గజ్వేల్లో? 4 పెద్ద మనుషులు పిలుచుకుందాం. మండలికి ఒకరిని పిలుచుకుందాం, మండలికి 2 పిలుచుకుందాం. నీకు నచ్చిన వాళ్ళం పిలువ మండలిలో 2. నేను పిలుచుకరా, నేను ఒక్కరినే వస్తా. 9 నెలలు నువ్వు లేవు. పార్టీ కార్యక్రమాలు అయితే ఆపలే కదా మేము. మరి అది నీకేమో నువ్వు ఎన్నడు పెట్టినావు? ఎవరికి పెట్టినావు? నువ్వు ఏ మండల్లో పెట్టినావు? నువ్వు డబ్బు ఎవరికి ఇచ్చినావు? ఏ ఖర్చు పెట్టినావు? నీకు వచ్చినాయి పెట్టినావు. నువ్వు చేతి నుంచి రూపాయి పెట్టలే. మాకు రావు బేరాలు, నీకు వస్తాయి బేరాలు. ఇవాళ ఇంపిటీషన్ అనుకుంటా 10 లక్షలు అభివృద్ధికి కాదు, పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీకి పనిచేస్తాం, ఇంకా కూడా పనిచేస్తాం. పార్టీకి కష్టపడే పనిచేస్తాం. నువ్వు ఒక డీసీసీ ఉండగానే నాదేదో తీసేస్తాం. నువ్వేంది తీసేసేది?
అందరు మండల్లో కూర్చొని చేసిర్రు, నువ్వు ఒకటి చేస్తే కాదు కదా. అట్లా కూడా చెప్పిన మండల్ అంతా చెప్పమని అన్నారు. ఏకతాటి మనోరాబాద్ మండల్ చెప్పారు మల్లారెడ్డికి ఏమని, అట్లా కూడా కూర్చున్నా పెట్టినావు. రేపు చెప్తాను పోయినావు, అదే రోజు చెప్పాను ఉంటే మండల్ మొత్తం 300 మంది కార్యకర్తలు నేను జమ చేసి మండల్లో కూర్చున్నా పెట్టిన. ఎవరన్నా ఒకరోజు ఒక్కరు లేచి కూడా నువ్వు మల్లారెడ్డికి ఇవ్వమని చెప్పలే కదా. ఇవాళ నా పిల్లం నేను 2 ఎలక్షన్లు నీకు కష్టం చేసినాం. మొన్న గడప గడప తిరిగితే కూడా మా భార్య మొత్తం ప్రతి విలేజ్ తిరిగినాం మా మండల్లో. ఎలా చెప్తావు? లేదు లేవు శ్రీను, లేవు భాస్కర్. మరి ఆ రోజు ఎక్కడ పోయింది నీకు అది? ఇవాళ అందరికీ ఇన్ఛార్జి చెప్తుండ ఆయన, అందరూ నాతోటే ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఏ మండల్ ప్రెసిడెంట్ ఉండు, ఏ టౌన్ ప్రెసిడెంట్ ఉండు ఎప్పటి? ఇలా టోటల్ కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయో గజ్వేల్ టౌన్లో అన్ని ఓట్లు అయితే ఉన్నాయి కదన్నా, ఇంచుమించు ఒక 10,000 ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా. మరి ఏ టౌన్ ప్రెసిడెంట్ ఏడి? మల్లారెడ్డి ఏడి? సీసేట్ ఏడి? యాదన్ ఏడి? పంతులు ఏడి? నీకు కష్టపడ్డోళ్ళని దూరం జరిగితే అని అనుకుంటున్నావు. మేము దూరం జరగాం, నేను జరుపుతాం, నిన్ను జరుపుతా, నా తోటి అవుతుంది అనుకుంటే రేవంత్ అన్న ఇంటి దగ్గర మందు డబ్బా పట్టుకొని కూర్చుంటా, నాకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ అన్న ఇంటికాడనే కూర్చుంటా. ఇది కరెక్ట్ అయ్యేదాకా నేను ఇవ్వను. విన్నావా? మా భార్య మేమిద్దరం పోతాం, మా ఇంటికి వచ్చి చెప్పిండు, అక్క మీకు అన్యాయం చేయాలి అన్న, మాకొద్దు, మా భార్య చెప్పింది అన్న, మేము ఇదివరకే రాజకీయంలో వచ్చి మాకు ఇబ్బంది అయింది అన్న, మేము రాము అని చెప్తే, లేదు మా అక్క పక్కన మీకు న్యాయం చేయకపోతే నేను నర్సారెడ్డిని కాదని అన్నాను. ఇవాళ నేను ఏమని పిలవాలి? ఇంకా నేను ఈ దాకా మాట్లాడుతున్నా, నీకంటే ఎక్కువ చదివింది మా భార్య. నర్సారెడ్డి గుర్తుంచుకో. ఇలా ఒక్కరికి కొద్దిగా చెప్తేనే అరే నీ అమ్మ అక్కడ పోతే యాదన్ ఏమంటాడు, నర్సాన్ని ఏమంటాడు అని ముఖం నువ్వు ఇట్లా సాటే. ఇలా తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు మాకు తెలియదా? మండపాల్లో తిరుగుతున్నావు, కానీ ఇంకా నీకు టైం ఇస్తున్నా నేను. 3 ఏళ్ళు నా ఓపిక నశించి మాట్లాడుతున్నా. నర్సారెడ్డి గుర్తుంచుకో. నీ ఎంబడి ఉండొచ్చు, నన్ను కొట్టియొచ్చు, నన్ను అన్నీ చేయొచ్చు. ఈ రోజు కూడా నేను ఎక్కడిని వచ్చినా గజ్వేల్ అని చెప్తున్నా, ఇంకొని తోలుకరాలే నేను. నాకు ఆ ధైర్యం ఉంది. నీ లెక్కల వేస్తే ఏ ప్రభుత్వం ఎక్కడ ఉండదు. రేవంత్ అన్నకు ఒక్కడే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్తున్నా. రేవంత్ అన్న గారికి తెలియాలని చెప్తున్నా. ఇవాళ ఉన్నారు దుబ్బాక సీనన్న వేస్తలేడా? ఆయన కూడా ఓడిపోయింది కదా. ఇవాళ ఆవుల రాజిరెడ్డి వేస్తలేరా? నీ లెక్కల ఏలే. ఇలా నువ్వు డబ్బులకు పదవులు అమ్ముకుంటే ఏ కార్యకర్తని ఎంబడి పని చేయాలి? కార్యకర్త అంటూ ఎప్పుడు ముందుకు రావాలి? ఇలా ఈ వీడియోను చూడు, నువ్వు రాత్రి మొత్తం చూసి ఒకసారి ఆత్మ నిర్ధారణ చేసుకో అని చెప్తున్నా. 3 ఏళ్ళు పెళ్ళాన్ని పిల్లల్ని నిలిపెట్టి, అరే ఫంక్షన్ పోవాలి, లేదు నువ్వు వచ్చేసాయి కొండపాక, పిల్లల్ని నిలిపెట్టి తిరిగినాం. కానీ ఒక్కరోజు మాకు పని పడితే లేదు నాకు టైం దొరకదని చెప్తావు. 3 ఏళ్ళు మా సంసారం మేమంతా లాస్ అయి నీకు తిరిగినామని చెప్తున్నా. ఈ మీడియా ముందట మాట్లాడింది నేను ఎక్కడైనా చెప్తాను. అర్థనా గుర్తుంచుకో. నేను భయపడే మల్లారెడ్డిని కాదు. ఏ రోజైతే నాకు కాదనుకున్న రోజే నీకు కావాలని చెప్పి తిరుగుతున్నా నేను. ఇవాళ నలుగురు అయ్యా కార్యకర్త ఇదైంది కదా అని చెప్పేసి ఇది చేస్తే ఆయన పోవట్టు. నువ్వు కావా? నువ్వు చేయలేవా? ఇప్పటి వరకు మా మిత్రులు చెప్పింది విన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి గతంలో చూసుకుంటే 2009లో నేను నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీలో మంచిగా ఉన్నత స్థానంలో ఉండి మరి తెలుగుదేశం పార్టీని విడిచి మరి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి ప్రోత్బలంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు మరి నర్సారెడ్డి గారిని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. మరి ఆయనకు మొన్నటి వరకు కూడా వెన్నంటి ఉన్నాం. వెన్నంటి ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడు ఉండి పనిచేసినాం. ముఖ్యంగా చెప్పాలంటే మరి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నర్సారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మరి పోటీ చేసే సమయంలో వారి భార్యతోటి సహా మరి మా భార్య కానీ, మా మల్లన్న భార్య కానీ, మా మిత్రులు మా మునగారాజు భార్య కానీ, మరి ఇంకొందరు మహిళలు, మా మిత్రుడు శ్రీధర్ వాళ్ళ భార్య కానీ, కొందరు మా మిత్రుల భార్యలు కూడా
వారి భార్యతో ఆయన భార్యతోటి ప్రచారంలో పాల్గొన్న దాఖలాలని ప్రచారం చేయడం జరిగింది. రాత్రి మాలు కష్టపడడం జరిగింది. కానీ ఆ రోజు ఇదే నర్సారెడ్డి గారు 2014లో మరి ఆ విషయము మాకు ఆ రోజు తెలియదు, మొన్నటి వరకు కూడా తెలియదు. మొన్ననే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఒక వ్యక్తి మరి మాకు ముందునే చెప్పడం జరిగింది. 2014లో కేసీఆర్ గారు మరి 3 రోజుల ముందు కేసీఆర్ వర్గాల్లో బహిరంగ సభ జరిగితే నర్సారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నర్సారెడ్డి గారు ఆ బహిరంగ సభ వద్ద కూర్చొని పార్టీలో చేరడానికి వెళ్ళిండు, కారులో కూర్చున్నాడు. కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు గ్రహించిండ్రు ఈ నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు డ్యామేజ్ అవుతాయి, కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లు మరి అక్కడ తెలుగుదేశం పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతాప్ రెడ్డికి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి ఓట్లు పడితే మనం గెలవమనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు మరి చేర్చుకోలేకపోయారు నర్సారెడ్డి గారిని. ఎన్నికలు అయినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతుండు. మనం ఆ రోజు అప్పటికి 3 జెడ్పీటీసీలు గెలిచినాం, 5 కోఆపరేటివ్ చైర్మన్లు ఉన్నాం. వీళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీకి బేరం కుదుర్చుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నువ్వు ఫోన్ బంద్ చేసుకొని నెలల కొద్దీ పారిపోయినప్పుడు మేము పార్టీ కొరకు ఆర్గనైజేషన్ పనిచేసినాం. రేవంత్ అనే తెలుసు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తా అంటే నేను నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరం పోయి నర్సాలకు జిల్లా అధ్యక్షుడు ఉంచాలి అని చెప్పి మేము కోర్టు డిమాండ్ చేసినాం. రేవంత్ అన్న తీసేస్తా అని చెప్పిండు. ఆయన ఫోన్ బంద్ పెట్టుకుంటుండు, ఆయనే మనిషి, ఆయనేం పార్టీ పనిచేస్తాడా అని ఈ విధంగా మాట్లాడిండు రేవంత్ అన్న. నీకు గుర్తులేదు నీకు? అటువంటి వ్యక్తి కొరకు మేము 6 నిమిషాలు పనిచేసినాం. ఈరోజు నీ ఎంబడి నీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు? ఏ సమావేశంలో కూడా నీ గతంలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈరోజు ఉన్న వ్యక్తులు ఎవరు? నిన్ను విమర్శించిన వ్యక్తులు, నేను ఘోరాతి ఘోరంగా తిట్టే వ్యక్తులు ఇలా వెంబడేసుకొని తిరుగుతున్నావు. ఇదేనా కాంగ్రెస్ పార్టీని బతికించడం అంటే? 6 నిమిషాలు పనిచేసి నేను 2014లో కౌన్సిలర్గా పోటీ చేసిన, మా భార్య పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం గారు కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి మరి మన పార్టీ నుంచి నీ బాధ భరించలేక మరి అప్పటి యాదరెడ్డి గారు పార్టీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో పోతే పోటీ చేసే నాయకుడు లేడు. మేము మా నాయకులు అందరం కలిసి రేపు పోటీ పెట్టాలనే విషయంతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోటీ పెట్టాం. వాళ్ళ ఇంటి ట్యాక్సులు కట్టాం. మా భార్య దగ్గర పోటీ చేసింది, నేను దగ్గర పోటీ చేసిన. ఆస్తులు అమ్ముకొని పోటీ చేసినాం, నష్టపోయినాం. అదే 2020లో కూడా పోటీ చేసినాం. పోటీ చేసే నాదులు లేడు. నువ్వు తిరిగితే ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు జనాలు, ప్రజలు. అయ్యా నర్సారెడ్డి తిరుగుతున్నా, ఓట్లు వేసాడు కూడా వేయడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ భార్య మొన్న ఎన్నికల్లో వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంటే కొందరు ప్రజలు చెప్పారు, అయ్యా ఇంకా మళ్ళీ వచ్చినారు, అబ్బా దొరసాని మీ పటేల్కి మేము ఓటు వేయాలా, మళ్ళీ అమ్ముడు మనిషికి మేము ఓటు వేయాలా అని ప్రజలు వాళ్ళ భార్యతోటి అన్న సందర్భాలున్నాయి. అది గుర్తుకు రావడం లేదా? కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఇలా పరిస్థితి ఏంది? ఇలా డబ్బులకు అమ్ముకుంటున్నావు, ఏ పదవి అమ్ముకుంటున్నావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే వస్తావా? గజ్వెల్ ఇందిరాపార్క్ ఛాన్స్ కాడికి దమ్ముంటే రా, మేము వస్తాం. నువ్వు ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ప్రమాణం చేస్తాంటున్నావు, నువ్వు ప్రమాణం చేస్తావు, దేవుని విగ్రహాలు కూడా నువ్వు ఎత్తుకొని పోతావు. అటువంటి మనుషులు నీ ప్రమాణాలు ఎవరు నమ్మడు. దమ్ముంటే బహిరంగ వేదిక పెడదాం, ఇందిరా పార్క్ కూడా బహిరంగ చర్చ పెడదాం. బహిరంగ చర్చ పెట్టి నిరూపిద్దాం నువ్వు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి మేము ఫిర్యాదు చేస్తాం. నీ మీద అందరికీ నీ మీద ఫిర్యాదు చేస్తాం. ఇవాళ చెప్తున్నావు
మేము పోటీ చేసి ఓడిపోయి ఆస్తులు అమ్ముకుంటే మమ్మల్ని పక్కన పెట్టి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకొని పందికొక్కులకు సంపాదించుకున్న వ్యక్తులను నీ పక్కన పెట్టుకొని జల్సాలు చేస్తున్నావు. ఇలా హనుమంతన గారు ఇలా కాంగ్రెస్ పార్టీ బతికించడానికి సిద్దిపేట జిల్లాలో తిరుగుతుండు. ఫస్ట్ నువ్వే తీసుకొచ్చినావు కదా, గజ్వేల్ నియోజకవర్గం దింపినావు కదా, కొలువురు దింపినావు, డబుల్ బెడ్రూమ్ దింపినావు, సిద్దిపేట పోతే ర్యాలీలో పాల్గొందని చెప్పినావు. తదుపరి ఆయన వస్తేనేమో పోవద్దని చెప్తావు. ఆయన వాళ్ళు మన నియోజకవర్గానికి అంటావు. అంతమంది వచ్చినప్పుడేమో హనుమంతరావు గుర్తులేదా? హనుమంతరావు ఒక నాయకుడు, ఒక శక్తి. ఆయన గతంలో టీడీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చేసిండు. ఇప్పుడు కూడా ఆయనకు ఉమ్మడి జిల్లాలో ఆయనకు అభిమానులు ఉన్నారు. పార్టీలు ఏదైనా ఆయనకు అభిమానంతో పనిచేసే నాయకులు ఉన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ మీకు ఎక్కడ లేదండి. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ లేదు. ఈరోజు మంచిగా మనం అందరం కలిసి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నాకు అవకాశం ఇస్తే, మనం వచ్చిన ఇన్ఛార్జ్గా చెప్తుండు, నాకు అవకాశం ఇస్తే నేను చెప్పిన వరకు పదవులు ఇస్తే 9 మండలాల నుంచి 6 మండలాలు గెలిపిస్తా అంటుండు. అయ్యా ఇంకెంతమంది బేరాలు పెడతావు, ఇంకెంతమందికి అమ్ముడు పోతావు? నువ్వు చేస్తుంటే ఇలా పార్టీ నాశనమైంది. నిన్ను అసలు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తరిమి కొట్టాలని, తొలగించాలని నేను మీ ద్వారా అధిష్టానానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో చేర్చుకోలే. ఈయన చేరుతుంటే కేసీఆర్ కూడా హరీష్ రావు నువ్వు పోయి చేర్చుకోపోవని చెప్పిండు. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరినావు. తదుపరి 2018లో టీఆర్ఎస్ పార్టీలో మరి ఆర్టీసీ చైర్మన్ చేసినావు. అక్కడ కూడా మరి 2018లో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చిర్రు నువ్వు కాంగ్రెస్ పార్టీలో రావాలని. అంటే నువ్వు అంతకుముందే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి నువ్వు రాయబారం పెట్టావు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని. కాంగ్రెస్ పార్టీలో 2018లో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరే సమయంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, హరీష్ రావు గారి సమక్షంలో నువ్వు మీటింగ్ జరిపి ఢిల్లీకి వచ్చినావు. అక్కడ అన్నీ మాట్లాడుకొని నువ్వు ఢిల్లీకి వచ్చినావు. ఇది నిజం కాదా? ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఆ రోజు నీ ఎంబడి నేను కూడా ఉన్నా. చేరిన తర్వాత మరి 2014లో నువ్వు పోటీ చేస్తే 30,000 ఓట్లు పడ్డాయి. 2017లో ఈ పార్లమెంట్ ఉప ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వు టీఆర్ఎస్ పక్షాన పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం చేసినా కూడా సుంతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆమెకు దాదాపు 33,000 ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయా లేవా? ఒక్కసారి నర్సారెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. 2018లో ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఎన్ని పడ్డాయి? దాదాపు 65,000 ఓట్లు పడ్డాయి. మీ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే కూడా, కానీ నువ్వు నామకవస్థ ప్రచారం చేసినావు, పేరుగా ప్రచారం చేసినావు. నువ్వు ఆ రోజు కూడా అమ్ముడు పోయినావు టీఆర్ఎస్ పార్టీకి. దాని తదుపరి 2023లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు పోటీ చేస్తా అని చెప్పి తినడం జరిగింది. మరి గతంలో అంతకుముందు రేవంత్ రెడ్డి గారి సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతి సమావేశాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు మరి బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. ఇక్కడ ఉన్న నాయకులు, నీ ఎంబడి ఉన్న నాయకులు కాదు, ఇక్కడ ఈ సమావేశంలో ఉన్న నాయకులు ఆ రోజు బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. నీకు ఆ రోజు నువ్వు కోవట్టు అని చెప్పిన నాయకులు ఇప్పుడు నీ పక్కపొట్టి పెట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, జల్సాలు చేస్తున్నావు, పార్టీని 10 రూపాయలు చేస్తున్నావు. మరి 2023లో నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? డిపాజిట్ గల్లంత అయింది.
ఆ రోజు 2023లో బీజేపీ నాయకులతోటి కుమ్మక్కై నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినావు. అందువల్లనే డిపాజిట్ గల్లంతైంది మన కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిందంటే మన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి, మరి నీ యొక్క పరిస్థితి, నువ్వు అమ్ముడు పోయిన విధానమా? ఒక్కసారి పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ప్రజలందరూ గమనించాలి. ఈరోజు అంటుడు మనవలు అంటుడు, బండారు శ్రీకాంతరావు, హరీష్ రావు కోవట్ అంటుడు, ఆయన వెంబడి తిరిగే నాయకులు కోవట్ అంటుడు. అయ్యా మరి నువ్వు కోవట, మేము కోవట? బండారు శ్రీకాంతరావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు అమ్ముడు పోలే. ఆయన వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిండు. ఆయన మీద దాడులు చేయించినావు. ఆ రోజు మేమే ఆయన విషయంలో తొందరపడ్డాం. నీకు నచ్చకపోతే ఓతిరిగి ఉంటుంది, నీకు నచ్చితే ఓతిరిగి ఉంటుంది. నువ్వు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. నియోజకవర్గంలో 2023 తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా మరి అభ్యర్థిని ప్రకటించక ముందుకు మరి కొండే సురేఖ అక్క మరి జిల్లా మంత్రిగా ఉంది. మరి ఆమె హనుమంతన్న గారు అందరికీ వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో కానీ మరి సిద్దిపేట తుపాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసిరు. మరి ప్రచారం చేసిన తర్వాత కూడా నీలమ్మది గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి నీలమ్మది గారు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి నామినేషన్లు వేసే భాగంలో మరి బహిరంగ సభలు చేసే భాగంలో కూడా మరి ఆయన ద్వారా వచ్చిన డబ్బులను కూడా మరి పక్కన పెట్టించినావు. అయ్యా మరి పార్టీ నుంచి డబ్బులు వస్తలేవు, మరి ఆ పార్లమెంట్ అభ్యర్థి డబ్బులు ఇస్తలేడు, మరి మీరే పెట్టుకోవాలి. రేపు వచ్చేటి స్థానిక ఎన్నికల్లో మీరు సర్పంచులు కావాలన్నా, జడ్పీటీసీలు కావాలన్నా, మీరు ఎంపీటీసీలు కావాలన్నా కూడా మీరే భరించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి అన్నారు. వచ్చిన డబ్బులు పక్క పెట్టుకుంటూ మనం మీటింగ్లో చెప్తుండు. నీలమ్మదన్న డబ్బులు ఇస్తే సరిపోక మేము డబ్బులు కలేసుకొని, మేము డబ్బులు పోగేసుకొని మేము ప్రచారం చేసినాం అని చెప్తున్నావు. అయ్యా నువ్వు పెట్టలే, నువ్వు ఒక గ్రామంలో కూడా ప్రచారం చేయలే. నువ్వు ఎంపీ అభ్యర్థి ప్రచారానికి ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడే నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు తప్ప ఒక్కరోజు కూడా ఏ గ్రామాల్లో ప్రకటించలేదు. మేము నాయకులము సొంతంగా డబ్బులు వేసుకొని మేము గెలుపు కొరకు కృషి చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.